అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నెల్లూరు కోడలి పిల్ల. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఈ పాటికి నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు బాగా అర్థమైపోయే ఉంటుందండి. మేము న్యూ హౌస్ కట్టుకుంటున్నామండి. దానికోసం మేము ఇంటీరియర్ డిజైన్స్ అవి చూద్దామని వెళ్తున్నాము. ఇక్కడ చూసారా, ఇది మినీ బైపాస్ అండి. ఇది మినీ బైపాస్ జంక్షన్ ఉంది కదండి. కంచి కామాక్షి, వరమహాలక్ష్మి సిల్క్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. వరమహాలక్ష్మి సిల్క్ ఆపోజిట్లో ఇది పిఎన్ఆర్ బాత్ హౌస్ ఉందండి. ఇక్కడ మన ఇంటిని ఎలా అందంగా తయారు చేసుకోవాలో ఆల్రెడీ చెప్పాను కదా. ఇంటిని ఇంద్రభవనంలా చూసుకోవాలంటే ఇక్కడికి కంపల్సరీ రావాల్సిందే అండి. చూసారా, ఇది ఎంట్రన్స్. ఈ మార్బుల్స్ ఫస్ట్ సెక్షన్ ఉండేసి మార్బుల్స్, గ్రానైట్, ఎలా టైల్స్ ఎలా కావాలో అలాంటివి అన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయండి. చూసారా, ఇక్కడ వచ్చేసరికి ఇది సెకండ్ ఫ్లోర్ అండి. ఇదంతా బాత్రూమ్స్, కిచెన్, వాటి ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. షింకులు కానీ ఇవి చూసారా ఎంత బాగున్నాయో. ఇది టేబుల్ టాప్ అండి. ఇవన్నీ టేబుల్ టాప్ షింక్స్. మాకు ఒక దగ్గర హాల్లో టేబుల్ టాప్ షింక్ ఉంది. అది దానికోసం చూడడానికి వచ్చాం. కానీ నాకైతే ఇది గోల్డ్ కలర్ది చాలా బాగా నచ్చింది. అందుకే దగ్గరికి వెళ్ళి చూశాను. చూసారా, ఈ షవర్స్ కూడా ఇవన్నీ ట్యాప్స్, అంటే కొత్త మోడల్స్ ఏదైనా ఉన్నాయేమో న్యూగా ట్రై చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాము. చూసారా ఎంత బాగున్నాయో. ఆల్రెడీ అంతా సెట్టింగ్ పెట్టేశారండి. ఇక్కడైతే బాత్రూమ్ సెట్టింగ్ అండి ఇది. చూసారా, ఇక్కడ షింక్స్, ట్యాప్స్, కొత్త కొత్త మోడల్స్. అసలు కాస్ట్ అయితే భయంకరంగా ఉన్నాయండి. అసలు ఇలాంటి దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలంటే ఫస్ట్ అమౌంట్ పెట్టుకొని వెళ్ళాలండి. ఎంత అమౌంట్ తీసుకెళ్ళినా కూడా సరిపోదు. లక్షల్లో చేతిలో ఉండాలి మనకి. చూసారా, అన్నీ చూస్తుంటే అన్నీ నచ్చుతున్నాయండి నాకైతే. చాలా బాగున్నాయి. మా వారు ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకొని అని చెప్తున్నాడు. కానీ చేసుకుంటాను అని చెప్పి నేను అంతా తిరిగి చూస్తున్నాను. మీకు కూడా ఒకసారి చూపించేద్దామని చెప్పి అన్నీ చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. అంతా ఇల్లు ఉన్నట్టే ఉంది కదండి. షాప్ అంటే ఎవ్వరు నమ్మరు అసలు. ఎంత బాగున్నాయంటే. ఇదైతే కొత్తదండి. బటన్స్ చూడండి కొత్తగా వచ్చున్నాయి. బాత్రూమ్ షవరు ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. కానీ అక్కడ వైట్ పెట్టుకుందాం అనుకున్నాం. సెట్ వైట్ అడిగితే వైట్ లేదు, అందులో బ్లాకే ఉందన్నారు. ఇక్కడ వచ్చేసరికి ఇది కిచెన్ కౌంటర్ అండి. చూసారా ఎంత బాగుందో. చాలా స్పేషియస్గా ఎంత బాగుందో. టచ్ చేస్తేనే ఇవి ఓపెన్ అవుతాయి కదండి, అలా ఉన్నాయి. నాకు ఇలాంటివి నచ్చాయి. సో చేయించుకుందాం మేము కూడా, ఇలాగా ఇంటీరియర్ చేయించుకుందాం అని చెప్పి చూశాను. నా కోసం వీడియో తీసుకున్నాను. మీకు కూడా పనికొస్తుంది. కొత్తగా ఎవరైనా ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగితే వాళ్ళకి ఒక ఐడియా కోసం నేను వీడియో షూట్ చేశాను. చూసారా, ఇక్కడ గ్యాస్ స్టవ్ కూడా చాలా బాగుంది. ఆ అమ్మాయి అయితే వీడియో కొత్తగా తీసుకుంటున్నారా అన్నట్టుగా చూస్తుంది. ఏంటి వీళ్ళ కోసమైనా లేదంటే యూట్యూబ్ చేస్తుందా అన్నట్టుగా చూస్తుంది. చూసారా, ఇది కూడా మోడ్యులర్ కిచెనేనండి. చాలా బాగుంది కదా. ఇది వచ్చేసరికి షింక్ స్టీల్ షింక్ అండి. మనకి నార్మల్గా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసే వాళ్ళకైతే నాకు తెలిసి బెస్ట్ ప్రిఫరెన్స్ స్టీల్దేనండి. చాలా బాగుంటుంది. కొంతమంది గ్రానైట్తో కూడా చేయించుకుంటారు. కానీ ఇదైతే కొంచెం క్లీనింగ్ కూడా బాగుంటుంది. చూసారా, ఇక్కడంతా ఎంత బాగుందో అసలు. అంతా ఇది కిచెన్ రియల్గా ఇంట్లో ఉన్నట్టే నాకైతే ఫీలింగ్ అలాగే ఉందండి. చూసారా, ఇక్కడ కిచెన్, ఇక్కడ నుంచి వచ్చేసరికి బెడ్రూమ్స్ అండి. చూసారా, వార్డ్రోబ్స్ చూసారా ఎంత బాగున్నాయో లోపల. అసలు సింపుల్గా ఉన్నాయండి. చాలా అంత హడావిడి ఏం లేవు, సింపుల్గా ఉన్నాయి అంతాను. ఇది కూడా నాకు నచ్చిందండి. కొంచెం సింపుల్గా బాగుంది. మరీ కాస్ట్ ఎక్కువ ఏం లేకుండా నార్మల్గా పెట్టుకునేట్లాగా ఉంది. చూసారా, ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది కిడ్స్కి అయితే ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇలాగా ఇప్పుడు కొత్తగా ఇలా పెట్టుకుంటున్నారు కదండి, ఇట్లా లాగుతూ పెట్టేది, స్ప్రింగ్ లాగా వచ్చేసి వాటర్ అంతా క్లీన్ చేసుకునేటట్టు. గ్యాస్ కౌంటర్ క్లీన్ చేసుకోవాలన్నా చాలా దూరం వస్తుంది ఆ పైపు. సో అందుకని అది కూడా చాలా బాగా నచ్చింది. కొన్ని సెలెక్ట్ చేసుకున్నానండి నేను. ఇక్కడ కూడా కిచెన్ కౌంటర్ చూసారా, ఇలా ఇప్పుడు అందరు పెట్టుకుంటున్నారు. కానీ నాకైతే అది నచ్చింది. అది కూడా చూపించాను. మా వారు కొన్ని ఓకే అని చెప్పి సెలెక్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యామండి. బాబుని తీసుకొద్దామని చెప్పేసి మళ్ళీ వెళ్ళాం. టైం అయిపోతుందండి. సరే తీరా చూస్తే టైం ఇంకా 10 minutes ఉందని ఆ లోపల వేరే షాప్కి వెళ్ళాము. ఇక్కడ ఏదైనా బాగుంటాయేమోనని చెక్ చేసుకున్నాం. చూసారా, ఇక్కడ కూడా చూసాము కొన్ని. ప్రైజెస్ కొంచెం కంపేర్ చేస్తే అక్కడికంటే ఇక్కడ కొంచెం తక్కువగా ఉన్నాయి. పిఎన్ఆర్ బాత్ హౌస్లో ఏమైనా కాస్ట్ ఎక్కువ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. ఇంకా అక్కడ నుంచి
ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఫ్లవర్ మార్కెట్ ఉంది కదండీ! అక్కడికొచ్చేసి ఫ్లవర్స్ తీసుకున్నాను నేను. చూసారా ఇక్కడ అంతా వీళ్ళంతా ఒక యూనిటీ అండి. ఒకే రేట్స్‌తో అమ్ముతారు. చాలా కాస్ట్ ఎక్కువ వీళ్ళ దగ్గర. కానీ అన్ని ఫ్లవర్స్ ఉంటాయని చెప్పేసి వీళ్ళ దగ్గరికి వెళ్తాము. చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయి. దూరం నుండే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. నేను కొద్దిగా ఫ్లవర్స్ తీసుకున్నాను. కానీ ఎవరైనా తీసుకోవాలంటే బయట అమ్ముతుంటారు కదండీ! వాళ్ళ దగ్గర ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా కాస్ట్ తక్కువగానే ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోయామండి. కొద్దిగా చీకటి పడిపోయింది. ఇంటికెళ్ళిపోతున్నాము. చూసారా దారిలో ఎక్కడైనా టిఫిన్ చేద్దాం అని చెప్పి చూసాము. కానీ టైం అయిపోతుందని చెప్పేసి వెళ్ళిపోతున్నామండి. చూసారు కదా ఇదండి నా వ్లాగు. నేను ఏమేమి తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి.